హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. పండగ వేళ ఘోర బస్సు ప్రమాదం, 17 మంది సజీవ దహనం. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పండుగ వేళ ఘోర బస్సు ప్రమాదం, 17 మంది సజీవ దహనం. బెంగళూరు నుంచి కర్ణాటక సంబంధించి బెంగళూరు గాంధీనగర్ నుంచి గోకర్రకు బస్సు ప్రయాణమై వెళ్తుండగా అక్కడే వచ్చిన భారీ ట్యాంకర్ బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దాదాపు 17 మంది సజీవ దహనానికి కారణం కావడం జరిగింది. బస్సులో దాదాపు 32 మంది ప్రయాణిస్తున్నారు. వీడియోలో చిన్న పిల్లలు అదేవిధంగా పెద్దవారు కూడా ఉండడం చూసాము. అదేవిధంగా 17 మంది సజీవ దహనానికి చూసుకున్నట్లయితే చిత్రదుర్గ యొక్క జిల్లా అనేది చిత్రదుర్గ, అదేవిధంగా గోకర్ల దగ్గర గ్రామంలోని భారీ కంటైనర్ ఢీకొనడం వలన ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు, చాలామంది నిద్రలోనే ఉండడంతో చాలామంది ఎక్కువ సంఖ్యలో మరణించినట్లు సమాచారం అయితే అందడం జరిగింది. దగ్గర ఉన్న దాదాపు ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది తొందరలోనే రావడంతో దాదాపు కొంతమంది అయితే ప్రాణాలు దక్కడం అయితే జరిగింది. దాదాపు 32 మందిలో ఈ 17 మంది సజీవ దహనానికి గురి కావడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మరణించిన వారికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా క్షతగాతులకు 50,000 రూపాయలు అనేటివి ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించడం అయితే జరిగింది. మరి మృతుల వివరాలు ఇంకా తెలియాల్సింది. పోలీసులు వీటిపై దర్యాప్తు చేసిన తర్వాత వారి యొక్క మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏమైనా వేకుజామున యొక్క అర్ధరాత్రి భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదం జరిగిన కారణంగా చాలామంది 17 మందికి అయితే సజీవ దహనం కారణంగా చాలామంది కుటుంబం కన్నీరు మున్నీరు కావడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.